కలిగింది రంగమార్తాండ అనే సినిమాలో ఇళయరాజా గారితో పనిచేయడం. అందులో నేను ఒక పాట రాశాను. అందులో ఇదే చెప్పాను నేను, ఎలిగేదెవడు మలిగేదెవడు. వెలగడం అంటే గెలిపే కావచ్చు, బతకడమే కావచ్చు, హైట్స్ పోవడమే కావచ్చు. వెలిగేదెవడు మలిగేదెవడు, వెలిగినోడు మలిగిపోక తప్పదెప్పుడు. పుట్టేదెవడు సచ్చేదెవడు, బాయి మీద గిరక లెక్క భూమి తిరుగుడు. ఇట్స్ ఎ సైకిల్, ఇది ఒక చక్రం. గెలుపు, ఓటమి, చావు, పుట్టుక అన్నీ. ఎందుకంటే పొద్దున చుట్టూ చుక్కల్ని పెట్టుకొని చంద్రుడు వెలిగిపోతుంటే మళ్ళీ సూర్యుడు వచ్చేసరికి వదలమాట దాక్కుంటాడట. ఆ సూర్యుడు వెలిగినప్పుడు చంద్రుడు మలిగిపోతాడు, చంద్రుడు వెలిగినప్పుడు సూర్యుడు మలిగిపోతాడు. ఇది కామన్. అందరి జేబులో దేవుడు 100 పెట్టి పంపిస్తే, అందరి జేబులో దేవుడు 100 అనే ఆయుష్ 100 ఏళ్ళు పెట్టి పంపిస్తే, కొందరు తొందరపడి ముందే ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ 100 పూర్తిగా ఆస్వాదించే లేకుండా ముందే ఖర్చు పెట్టుకుంటారు. నేను నాదని గోడగట్టుకుంటావెందుకు, నేను నాదని గోడగట్టుకుంటావెందుకు, గడ్డి తిన్న ఆవు కూడా పాలిచ్చుడే గమ్మతి, గడ్డి తినే ఆవు కూడా పాలిచ్చుడే గమ్మతి, బుద్ధిజీవులం మనకెందుకురా ఈ ఆపతి అని రాశాను. ఆ పశువు కంటే మనం మేలు కదా, మనకున్న జ్ఞానం, మన ఇంద్రియాలు వేరు కదా అని చెబుతూ అట్లాంటి అవకాశాలు కూడా నాకు దొరికినాయి. సరే, నా పాటల ప్రయాణానికి వస్తే